హోలీ అనగానే మనకు రంగులు వేడుకలు గుర్తుకొస్తాయి. కానీ ఈ పండుగ వెనుక ఒక భయంకరమైన చరిత్ర, అంతు చిక్కని సైన్స్ దాగుందని మీకు తెలుసా? ఒక రాక్షస రాజు తన సొంత కొడుకుని చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? మంటల్లో కాల్ని వస్త్రం ఆ కాలంలోనే ఎలా సాధ్యమైంది? అసలు ఈ రంగులు చల్లుకోవడం వెనుకున్న అసలైన కారణం ఏంటి? ఈరోజు మన CK1516 వీడియోలో హోలీ పండుగ పుట్టుక మరియు దాని వెనుకున్న 5 షాకింగ్ మిస్టరీస్లను ఛేదించబోతున్నాం. పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడి చెల్లెలు హోలికకు ఒక వరం ఉంటుంది. ఆమె ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరిస్తే అగ్ని ఆమెను తాకలేదు. ప్రహ్లాదుని చంపడానికి ఆమె ఆ వస్త్రం కప్పుకుని మంటల్లో కూర్చుంటుంది. కానీ చిత్రం ఏంటంటే ఆ వస్త్రం ప్రహ్లాదుని చుట్టుముడుతుంది, హోలిక కాలిపోతుంది. చరిత్రకారులు మరియు సైన్స్ ప్రేమికులు దీనిపై ఒక ఆసక్తికరమైన థియరీ చెప్తారు. ఆ కాలంలోనే అగ్నిని నిరోధించే యాస్బెస్టాస్ లేదా అటువంటి ఖనిజాలతో చేసిన వస్త్రాలుండేవని, వాటి వాడకం ఆ కాలపు టెక్నాలజీకి నిదర్శనమని కొందరు భావిస్తారు. ఇది కేవలం దైవలీలన లేక ప్రాచీన భారతదేశపు అడ్వాన్స్ సైన్సా? మనం ఈరోజు కెమికల్ రంగులతో హోలీ ఆడుతున్నాం, కానీ ప్రాచీన కాలంలో హోలీని కేవలం ప్రకృతి సిద్ధమైన రంగులతో పసుపు, వేప, మోదుగు పూలు మాత్రమే ఆడేవారు. దీని వెనుక ఒక బలమైన ఆరోగ్య కారణం ఉంది. హోలీ వచ్చే సమయం చలికాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే సంధికాలం. ఈ సమయంలో బ్యాక్టీరియా మరియు వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మన పూర్వీకులు ఈ రంగులను యాంటీబయాటిక్స్గా వాడేవారు. వేప మరియు మోదుగ పూల పొడి చర్మంపై పడటం వల్ల శరీరంలోని క్రిములు నశిస్తాయి. హోలీ పండుగ ఒక రకమైన మాస్ శానిటైజేషన్ ప్రక్రియ అని సైన్స్ చెప్తోంది. హోలీకి అసలైన కేంద్రం మధుర మరియు బృందావనం. ఇక్కడ ఇప్పటికీ ఒక రహస్యం ఉంది. నిధివన్ అనే అడవిలో రాత్రివేళ కృష్ణుడు గోపికలతో కలిసి హోలీ ఆడతారని స్థానికులు నమ్ముతారు. రాత్రివేళ అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడున్న చెట్లన్నీ ఒకదానికోటి అల్లుకుని వింతైన ఆకృతుల్లో ఉంటాయి. రాత్రిపూట అక్కడ ఉండటానికి ప్రయత్నించిన వారు పిచ్చివారయ్యారని లేదా మరణించారని అక్కడి ప్రజలు చెప్తారు. హోలీ రోజున ఇక జరిగే అద్భుతాలు ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రానికి ఒక సవాల్గా మిగిలిపోయాయి. హోలీ కేవలం ఉత్తర భారతదేశాందే కాదు, విజయనగర సామ్రాజ్యంలో హోలీ ఎంత వైభవంగా జరిగేదో హంపిలోని హజారరామ ఆలయ శిల్పాలు సాక్ష్యం చెప్తున్నాయి. 15వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాల్లో రాజకుమారులు, ప్రజలు ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకుంటూ వేడుకలు చేసుకోవడం కనిపిస్తుంది. అంటే వేల ఏళ్ల క్రితమే భారతదేశం అంతటా ఈ సంస్కృతి విస్తరించి ఉంది. ఇది కేవలం మతపరమైన పండుగ కాదు, సామాజిక ఐక్యతకు నిదర్శనం. చూసారుగా, హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ప్రాచీన విజ్ఞానం, అద్భుతమైన టెక్నాలజీ మరియు అంతు చిక్కని భక్తి రహస్యాలు ఉన్నాయి. ఈ ఏడాది మీరు హోలీ ఆడేటప్పుడు ఈ చారిత్రక విషయాలను గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం CK1516 సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ ముందస్తు హోలీ శుభాకాంక్షలు.